జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశంలో దేవుడు అంటే కేవలం ఒక రాయి కాదు, ఒక విగ్రహం కాదు, అది మన నమ్మకం. గ్రామ దేవత అంటే మన ఊరిని కాపాడేటటువంటి తల్లి. కానీ నేడు ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మం పైన, మన హిందూ దేవీ దేవతల పైన జరుగుతున్నటువంటి దాడులు చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతుంది. తాజాగా తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం అప్పయ్యరాజుపేటలో జరిగినటువంటి ఘటన కేవలం విగ్రహ ధ్వంసం కాదు, ఇది హిందూ సమాజం పైన జరిగినటువంటి ఒక గొడ్డలి పెట్టు. ఈ నెల 16వ తేదీన సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో ఊరంతా కూడా ప్రశాంతంగా ఉండాలి. అప్పయ్యరాజుపేట అరుంధతి వాడలో గ్రామస్తులంతా కూడా తమ తమ పనుల్లో వాళ్ళంతా కూడా బిజీగా ఉండారు. సరిగ్గా అదే సమయంలో అదే గ్రామానికి చెందినటువంటి మల్లికార్జున అనే వ్యక్తి వీరంగం సృష్టించాడు. సాధారణంగా ఎవరైనా గొడవ పడితే అది వ్యక్తిగత కారణాలతో ఉంటుంది. కానీ ఇక్కడ మల్లికార్జున నోటి వెంట వచ్చినటువంటి మాటలు వింటే ఎవరికైనా కూడా ఒళ్ళంతా కూడా గగురు పొడుస్తుంది. ఈ రాళ్ళను మొక్కొద్దు, మొక్కితే నరకానికి పోతారంటూ పెద్దగా కేకలు వేస్తా అందరూ చూస్తుండగానే గ్రామ నడిబొడ్డున ఉన్నటువంటి గంగమ్మ తల్లి విగ్రహం దగ్గరికి పోయినాడు. చేతికి అందినటువంటి ఒక పెద్ద బండరాయితో ఆ తల్లి విగ్రహాన్ని చిన్నాభిన్నం చేసినాడు. ఎంత దారుణమయ్యా! మళ్ళా వాడి పేరు వచ్చేసి మల్లికార్జున అంట. చూడండి ఒకసారి. ఆ ఊర్లో నాకు తెలిసి దాదాపుగా 118 కుటుంబాలు ఉన్నాయి. అన్ని కుటుంబాల్లో కేవలం ఇతని ఒకటి మాత్రమే క్రైస్తవ కుటుంబం. కానీ ఇతను ఎవరు కూడా ఏమల్లా, అరే నువ్వెందుకు క్రైస్తవాన్ని స్వీకరించావని కానీ, నువ్వెందుకు చర్చికి పోతున్నావని కానీ ఎవరు అడ్డుకోవాలా. ఇతను ఎవరు ఊరి నుంచి వెలీలా, ఎవరు గ్రామ బహిష్కరణ చేయాల. కానీ ఇతను మాత్రం మన హిందువులు అవమానించాడు, మన దేవతామూర్తిని ధ్వంసం చేసినాడు. కన్న తల్లి లాంటి గ్రామ దేవతను తమ కళ్ళ ముందే ఒక ఉన్మాదిలాగా ధ్వంసం చేస్తా ఉంటే ఆ సామాన్య ప్రజలంతా కూడా ఎంత ఆవేదన చెంది ఉంటారో ఊహించుకోండి. మామూలు గ్రామ దేవతలు అంటే అదొక సెంటిమెంట్ ప్రతి ఒక్కరికి కూడా, అవునా కదా? ఇది కేవలం ఒక వ్యక్తి చేసినట్టు పని అని చెప్పేసి మనం సరిపెట్టుకోలేం. అసలు ఈ కుట్ర వెనక ఉన్నటువంటి విషపూరితమైన సిద్ధాంతం ఏంటి? ఆ మనిషి మనసులో హిందూ దేవతల పట్ల ఇంతటి ద్వేషాన్ని ఎవరు నూరిపోసినారు? ఇది ఖచ్చితంగా ఆలోచన చేయాలి. మల్లికార్జున అనే వ్యక్తి ఒకప్పుడు మనోడే, అంటే హిందువే. కానీ క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత అతని ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని చెప్పేసి ఆ గ్రామ ప్రజలంతా కూడా చెబుతున్నారు. పొల్లంపేట హైవే పైన ఉన్నటువంటి జియోన్ ప్రేయర్ హౌస్కు వెళ్ళేటటువంటి ఈ మల్లికార్జున, అలాగే అతని భార్య ప్రతిరోజు కూడా హిందూ దేవతలను దూషిస్తూ ఉండేవాళ్ళని చెప్పేసి తెలుస్తుంది. గతంలో కూడా ఇతను మాతమ్మ తల్లి దేవస్థానం పైన దాడికి ప్రయత్నం చేశాడంటే పరిస్థితి మీరే అర్థం చేసుకోండి. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోకుండా జరిగినటువంటి సంఘటన అయితే కాదు. దీని వెనక ఒక పక్కా ప్రణాళిక అయితే ఉండాలి. బాక్రాపేట పొల్లంపేట చర్చి పాస్టర్లో అతనికి నూరిపోసినటువంటి విషయాలే ఈ ధ్వంసానికి కారణం అని చెప్పేసి FIRలో కూడా స్పష్టంగా పేర్కొన్నారు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, విగ్రహాలను ధ్వంసం చేస్తేనే స్వర్గానికి వెళ్తారు అని విషాన్ని నూరిపోసేటటువంటి ఈ కాలం నాగుల్ లాంటి పాస్టర్ల ఆగడాలకు అడ్డుకట్టేసేది ఎవరంటాలే. ఇప్పుడు సరేయా, నువ్వేదో ఆ మతాన్ని ఏదో స్వీకరించాలనుకున్నావు, ఎవరు ఏమన్నా చూపుడు మాట్లాడినావో లేకపోతే ఇంకోటో దానికి ఏదో కారణం ఉండదో, అవన్నీ మాకు అనవసరం. సరే, మల్లికార్జున అని చెప్పేసి పేరు పెట్టుకొని కూడా క్రైస్తవ మతాన్ని స్వీకరించినావు, ఎవరు కాదనలేదు కదా, పో అట్నే పో, ఎవరు వద్దన్నారు. కానీ పోయినోడు పోకుండా హిందువులను అవమానించడం ఏంది, హిందువులను దూషించడం ఏంది, హిందువులను అవహేళన చేయడం ఏంది, హిందువుల యొక్క పూజా విధానాల్లో తప్పు పట్టడం ఏంది, వాళ్ళు పూజించేటటువంటి గ్రామ దేవతల విగ్రహాలను బద్దలు కొట్టడం ఏంది అంటున్నా. ఇక్కడ మనమందరం కూడా అప్పయ్యరాజుపేట గ్రామ ప్రజలను, ముఖ్యంగా మన హిందూ బంధువులైనటువంటి SC సామాజిక వర్గానికి చెందినటువంటి మన హిందూ సోదరులను తప్పకుండా అభినందించాలా. తమ ఆరాధ్య దైవానికి అవమానం జరిగితే ఎవరికైనా కూడా రక్తం మరిగిపోతుంది. అక్కడ ఒక పెద్ద గొడవ జరిగే అవకాశం ఉన్నా వాళ్ళు అత్యంత సంయమనంతో వ్యవహరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా పోలీసులకు సమాచారం ఇచ్చారు. చెప్పాలంటే ఇది మన హిందువుల యొక్క సంస్కారానికి నిదర్శనం. హిందూ ధర్మం ఎప్పుడు కూడా శాంతినే కోరుకుంటుంది. కానీ ఆ శాంతిని అలుసుగా తీసుకుంటే మాత్రం సహించేది లేదని ఈ ఘటన అయితే హెచ్చరిస్తుంది. ఘటన జరిగిన వెంటనే విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు, అలాగే BJP కార్యకర్తలు, స్థానిక నాయకులు అక్కడికి చేరుకోవడం శుభపరిణామం అన్నమాట. ఎవరు? కేవలం BJP నాయకులు
నాయకులు మాత్రమే. మనకు కష్టం వచ్చినప్పుడు తోటి హిందూ బంధువులు అండగా నిలబడతారనే ధైర్యం ఆ గ్రామ ప్రజల్లో అయితే కనిపించింది. మీరు ఒంటరి వాళ్ళు కాదు, ధర్మ పరిరక్షణలో మొత్తం హిందూ సమాజం మీ వెంటే ఉందని చెప్పేసి విహెచ్పి నాయకులు ఇచ్చినటువంటి భరోసా గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. ఒకవైపు మన ప్రధాని మోడీ గారు దేశవ్యాప్తంగా ధర్మాన్ని నిలబెడతా ఉంటే మన రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగడం చెప్పాలంటే విచారకరం. జాతీయవాదులంతా కూడా ఏకం కావాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైంది. మన దేవాలయాలు, మన విగ్రహాలు, మన ఆత్మగౌరవానికి చిహ్నాలు, వాటిపైన దాడి జరిగితే అది మన ఉనికిపైన జరిగినటువంటి దాడిగానే భావించాలా. ఇంతటి ఘోరం జరిగినా ఏ సూడో సెక్యులర్ రాజకీయ పార్టీ కానీ, ఏ ప్రాంతీయ పార్టీ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అటువైపు కూడా చూడకపోవడం చెప్పాలంటే సిగ్గుచేటు. ఒకవేళ ఇదే ఘటన ఇతర మతాలకు చెందినటువంటి ప్రార్థనా మందిరాల విషయంలో జరుగుంటే ఎటునిండా అక్కడి సూడో సెక్యులర్ నాయకులు, ఆ మేధావులు అంతా కూడా గోల గోల చేస్తుండు. ఓయమ్మ, ఇప్పుడు ఆడ జరిగింది ఎక్కడ? ఎస్సీ కాలనీలోనే కదా. ఓయమ్మ, దళితుల మీద దాడులు జరిగినాయి అని చెప్పేసి లేనిపోని రాద్ధాంతం అంతా కూడా చేసిండ్రు. మరి అక్కడ జరిగింది ఏంది? మరి ఎవరు ఎందుకు నోరు మెదపలేదు అంటాలే? దాన్ని ఎందుకు ఖండించలా? మీ నోళ్ళంతా కూడా ఏమైపోయినాయి, యాడ పడిపోయినాయి, మీ నోటికి ఏం అడ్డం వచ్చింది, నోట్లో ఏం అడ్డం పెట్టుకున్నారు అంటాలే. అందరూ వెళ్ళి వాళ్ళకు పోయి మద్దతుని తెలిపేవాళ్ళు. ఏది ఒకవేళ అక్కడ దాడి జరిగింది అన్ని మతాల మీద ఉంటే, ఇంకొంతమంది అయితే ఏకంగా వాళ్ళకు డబ్బులు ఇచ్చి మరి వాళ్ళకు ప్రార్థనా మందిరాలు నిర్మించి ఇచ్చేవాళ్ళు. అవునా కాదా? మీరు కూడా ఒకసారి ఆలోచించండి. కానీ ఇక్కడ మన హిందువులకు అన్యాయం జరిగితే, అవమానం జరిగితే వీళ్ళందరికీ కూడా కనీసం నోరు కూడా రాలా. ఎవరు నోరు మెదపలా. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మన ధర్మాన్ని తాకట్టు పెడతారా అని చెప్పేసి హిందూ బంధువులంతా కూడా నిలదీస్తారు. హిందూ బంధువులారా, ఒక్కటి మాత్రం గుర్తించుకోండి. మన గ్రామాల్లో గ్రామ దేవతల విగ్రహాలు పగులుతుంటే మనం మౌనంగా ఉంటే రేపు మన ఇళ్లలోకి వచ్చి మనల్ని ప్రశ్నించే స్థాయికి ఈ మతోన్మాదులు పోతారు. మీరు కూడా చూసే ఉంటారు చాలా సందర్భాల్లో, చాలా చోట్ల, చాలా ప్రాంతాల్లో. ఏది ఈ మతం మారినోళ్లే ఇలాంటి వాళ్ళు కూడా పోయి మనోళ్ళు ఏదైనా పూజలు చేసుకుంటా ఉంటేనో లేకపోతే ఊరేగింపులు ఉత్సవాలు చేసుకుంటా ఉంటే అడ్డుకున్న సందర్భాలు, దాఖలాలు చాలా ఉన్నాయి. అంతెందుకు మొన్న ఆకివీడిలో చూడండి, వీళ్ళే కదా రామ మందిరంలో మనోళ్ళు పోయి క్లీన్ చేయకపోతే, అక్కడ ఏదో పూజలు చేయకపోతే వీళ్ళే కదా పోయి అడ్డుకునింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలా. క్రైస్తవ మత ప్రచారం పేరుతో సామాన్య ప్రజల మెదడులో విషం నింపుతున్న ఇలాంటి సంస్థలపైన ఖచ్చితంగా నిఘా అయితే పెట్టాలా. మన దేవాలయాలను మనమే రక్షించుకోవాలా. అప్పయ్య రాజుపేటలో జరిగినటువంటి ఈ ఘటన చెప్పాలంటే ఒక హెచ్చరిక. నిందితుడిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు, పోయి రిమాండ్లో కూడా పెట్టారు. ఇక్కడ ఒకటి చూడండి, అతను హిందూగా ఉన్న రోజు అతను బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే మతం మారినాడో వాళ్ళు ఇతన్ని ఒక సైకోలాగా తయారు చేశారు. ఇప్పుడేమైనాడు? వచ్చాడు, మన అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు, ఇతను తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఏమైంది ఇప్పుడు? ఏది మంచిది, ఏది చెడు ఇక్కడ మీకు అర్థమవుతుందా? కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని తప్పనిసరిగా గుర్తు తెచ్చుకోవాలా. ఇప్పుడు ఇతను ఇంత చేశాడు కదా, ఇతని వెనక ఉన్నటువంటి ఆ పాస్టర్ల సంగతి ఏంది? ఆ ప్రేయర్ హౌస్ నుంచి అందుతున్నటువంటి ఆదేశాల సంగతి ఏంది? ఎందుకంటే వాళ్ళు రెచ్చగొడితేనే కదా ఇతను ఈ పని చేశాడా? ఎందుకంటే వాళ్లే కదా మీరు హిందూ దేవీ దేవతల విగ్రహాలు ధ్వంసం చేస్తేనే మీరు స్వర్గానికి వెళ్తారని చెప్పేసి చెప్పి రెచ్చగొడుతుందా? వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే వరకు మనమైతే విశ్రమించకూడదు. ప్రభుత్వం అలాగే పోలీసు యంత్రాంగం ఈ కేసును కేవలం ఒక చిన్న గొడవగా అయితే చూడకూడదు. ఇది మత విద్వేషాలను రెచ్చగొట్టేటటువంటి కుట్ర అన్నమాట. ఈ నిందితుడైనటువంటి మల్లికార్జున పైన పెట్టినటువంటి సెక్షన్లతో పాటు దీనికి ప్రేరేపించిన పాస్టర్ల పైన కూడా నాన్ బెయిలబుల్ కేసులు అయితే నమోదు చేయాలా. గ్రామంలో మళ్ళీ గంగమ్మ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వ ఖర్చుతోనే ప్రతిష్ఠించి అక్కడ తగిన రక్షణ అయితే కల్పించాలా. మత మార్పిడుల ముసుగులో మన హిందూ ధర్మాన్ని దూషించేటటువంటి సంస్థలపైన కఠినమైనటువంటి ఆంక్షలు అయితే విధించాలా. మిత్రులారా, ఇది కేవలం ఒక విగ్రహ ధ్వంసానికి చెందినటువంటి వార్త మాత్రమే కాదు, మన ఉనికిపైన జరుగుతున్నటువంటి దాడికి నిదర్శనం. ఇలాంటి ఉన్మాద చర్యలు మన కళ్ళ ముందే జరుగుతున్నప్పుడు మనం గనుక మౌనంగా ఉంటే రేపు మన చరిత్రను, మన సంస్కృతిని కూడా కాపాడుకోలేం. అప్పయ్య రాజుపేటలో జరిగినటువంటి ఈ అన్యాయం పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియజేయండి. మీ గళం మన ధర్మానికి బలం కావాలా. ఈ నిజాన్ని ప్రతి ఒక్క హిందూ బంధుకు చేరే విధంగా ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. మన గొంతు ఎంత దూరం వినిపిస్తే అంత త్వరగా న్యాయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఇలాంటి అరాచకాలను, హిందూ వ్యతిరేక కుట్రలను ఎప్పటికప్పుడు నిర్భయంగా మీ ముందుకు తెచ్చేటటువంటి మన న్యూస్ అఖండ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి ఆ గంట సింబల్ను నొక్కడం మాత్రం మర్చిపోకండి. నిజం చెప్పేటటువంటి దమ్ము మాకుండాది. ధర్మానికి అండగా నిలిచే ధైర్యం మీకుందా? చెప్పండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.